ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఏదో ఒక రోజు మీరు ఊహించని స్థాయికి చేరుకుని అప్పుడు వచ్చి రేవతిని తీసుకుని వెళ్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. వాడు ఎప్పటికైనా తిరిగొచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేశాడు. వాడి కోసమే ఈ రేవతి ఎదురు చూస్తున్నట్టుంది. వాడు డబ్బులు సంపాదించి తిరిగొచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటే నేను ఓడిపోయినట్టే. మహాలక్ష్మత్త, నీకిస్తా చిన్న ఝలక్, కాస్కో. హలో కిరణ్ గారు, మీరా? రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారా? అత్త రియాక్షన్ అదిరింది. ఇంకా బెదిరిగొడతాను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు మీరు? సీత, ఫోన్లో ఎవరు? కిరణ్ గారు అత్తయ్య. కిరణ్ అంటే? ఆయనే, రేవతి పిన్ని లవరు. వాడా? వాడు నీకెలా తెలుసు? వాడు నీకెందుకు ఫోన్ చేశాడు? ఏంటత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ముందు చెప్పు, వాడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అవన్నీ మీకెందుకు? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో హలో, ఏంటి రెస్పాన్స్ లేదు? ఫోన్ వస్తే కదా రెస్సు పాన్సు రావడానికి. ఏంటి, ఫోన్ రాలేదా? లేదు, ఒత్తినే మాట్లాడాను. ఎందుకలా చేసావు? ఏ భయపడ్డారా? భయమా? కిరణ్ గారు ఫోన్ చేశారని భయపడ్డారా? వాడు ఫోన్ చేస్తే నాకెందుకు భయం? కిరణ్ గారు తిరిగొస్తే మీకు భయమే కదా. వాడు తిరిగి రాడు. వస్తాడు. ఎందుకంటే కిరణ్ గారు ప్రాణాన్ని ఇక్కడ వదిలి వెళ్లారు కాబట్టి. ఎప్పటికైనా తిరిగొచ్చి ఆ ప్రేమను తీసుకువెళ్తాను అని మీతో ఛాలెంజ్ చేశారు కాబట్టి. ఇవన్నీ నీకెలా తెలుసు? రేవతి పిన్ని అంతా చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పింది. ఏ డాక్యుమెంట్స్? మీకు తెలీదా? వాటి కోసమే కదా వాళ్ళని వేరు చేశారు. వేటి కోసం? ఏం మాట్లాడుతున్నావు? మీరు మనుషుల్ని చంపొచ్చు, కానీ మనసుల్ని చంపలేరత్తా. మీరు మనిషిని తొక్కి పెట్టొచ్చు, కానీ మనసుని తొక్కలేరు. ప్రేమ అన్నది మీరు ఎంత బలంగా తొక్కితే అంతకు రెట్టింపు బలంతో పైకొస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే మీరు అలాంటి తప్పే చేశారు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.